వెల్కమ్ టు 24/7. అల్లు శిరీష్ పుష్ప 2 పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా తను యాక్ట్ చేసిన బడ్డీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు శిరీష్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇందులో భాగంగా తన బ్రదర్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అల్లు శిరీష్ పుష్ప 2 విడుదల ఆలస్యం కానుందంటూ జరుగుతున్న ప్రచారంపై బడ్డీ ప్రమోషన్స్ లో స్పందించారు. సినిమా ఎప్పుడు వచ్చినా అభిమానుల అంచనాలను తప్పకుండా అందుకుంటుందన్నారు. అంటే సినిమా లేట్ అవుతుందని చెప్పకనే చెప్పేశాడు. అంతేకాదు సుకుమార్కి ఇంకా బన్నీకి మధ్యలో విభేదాలు వచ్చాయనే వార్తలు నమ్మొద్దని కూడా చెప్పాడు. వారిద్దరూ బెస్ట్ బడ్డీస్ అని, అలాంటి గొడవలు వాళ్ళ మధ్యలో రావని తేల్చి చెప్పాడు. అలాగే పుష్ప 2 పై మీ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించండి. డిసెంబర్ 6వ తేదీ లేదా ఎప్పుడు వచ్చినా ఆ సినిమా తప్పకుండా మీ అంచనాలను అందుకుంటుంది. ఇది మా అన్నయ్య సినిమా అని నేను ఈ విషయాన్ని చెప్పడం లేదు. సుకుమార్ చాలా అద్భుతంగా దీనిని తీస్తున్నారు, చాలా మంది నాతో చెప్పారు. అలాగే బ్రహ్మాండమైన టాక్ కూడా వచ్చింది, అదే మీకు చెప్తున్నా అంటూ మాట్లాడాడు అల్లు శిరీష్. అంతేకాదు ఈ సినిమా మామూలుగా ఉండదని, ఇప్పటికే పుష్ప ఫీవర్ బాలీవుడ్ ని అంటుకుంటుందని అన్నాడు. ఫ్యాన్స్ దేనికి తొందరపడద్దని, రూమర్స్ అస్సలు నమ్మొద్దని చెప్పేసరికి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ వచ్చింది. పుష్ప ద రైస్ సినిమా ఓ రేంజ్ లో హిట్ అయిన సంగతి తెలిసిందే. పుష్పగా అల్లు అర్జున్ యాక్టింగ్ కి నేషనల్ అవార్డు సైతం వచ్చింది. అంతేకాదు డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని అదిరిపోయేలా తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ ఈ సినిమాని ఆగస్టు 15న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఇది డిసెంబర్ 6వ తేదీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ డేట్ కూడా డౌట్ అనే టాక్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ చెప్పిన మాటలు ఫ్యాన్స్ కి మంచి ఊరటనిచ్చాయని చెప్పాలి. అయితే పుష్ప 2 షూటింగ్ జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్ గెడ్డం ట్రిమ్ చేయటం, వెకేషన్ కి వెళ్ళటం అనేది చర్చనీయాంశంగా అయింది. ఇదే టైంలో సుకుమార్ సైతం విదేశాలకు వెళ్ళటం అనేది ఈ సినిమా వాయిదా అనే వార్తల్ని బలపరిచింది. అల్లు శిరీష్ సినిమా లేట్ అయినా టెన్షన్ వద్దు, అదిరిపోయే అవుట్పుట్ వస్తుంది, తొందరపడొద్దని చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి అది మ్యాటర్.